మునుగోడు నియోజకవర్గానికి మరోసారి ఉప ఎన్నిక రాబోతుందా? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూకుడు వెనుక వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రచ్చ చేస్తున్నాడు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వరుసగా నేరుగా విమర్శిస్తున్నాడు. సూచనల పేరుతో డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? కేవలం మంత్రి పదవి రాకపోవడం వల్లనే అసహనమా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్ ఉందా అంటూ కూడా ఇటు పార్టీలోనూ బయట కూడా జోరుగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ, అందులోనూ నల్గొండలో సొంత అన్నయ్య మంత్రిగా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ధిక్కార స్వరం అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తుండడంతో ఒక్కసారిగా హవాక్కయ్యే పరిస్థితి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతల్లో అలాగే క్యాడర్లో కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండడంతో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మరోసారి ఉప ఎన్నిక తప్పదా, అసలు ఉప ఎన్నికకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, అసలు ఆ కామెంట్స్ వెనుక కారణం ఏంటని కూడా పెద్ద ఎత్తున విశ్లేషణ అయితే జరుగుతున్నాయి. ఈ వరుసగా ఈ మధ్య కామెంట్లు కనుక చూస్తే మాత్రం తాజాగా అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి భాషపై మాట్లాడాడు. సీఎం రేవంత్ రెడ్డి భాష తీరు మారాలి, ప్రతిపక్షాలపై దూకుడు ఆపాలి, అసలు ప్రభుత్వం ఏం చెప్తుందో ఏం చేస్తుందో అది చెప్పాలి తప్ప విమర్శలు చేసినంత మాత్రాన, ఆరోపించినంత మాత్రాన అది ప్రజలు గుర్తించరు, అది పార్టీకి ఎప్పటికైనా నష్టమని కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఇదే సందర్భంలో రీసెంట్గా సోషల్ మీడియాపై అలాగే యూట్యూబ్ ఛానళ్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన వ్యతిరేకించారు. సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యమైనది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా కృషి చేశారు. అలాంటి వారిని రెస్పెక్ట్ చేయాలి తప్ప అందరిని కూడా ఒకే గాడిన కట్టుకుని అలా విమర్శించడం సరైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి విషయంలో రేవంత్ రెడ్డి గారి తీరు మారాలని కూడా మాట్లాడారు. ఇలా ఏ సందర్భం దొరికినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏకంగా సీఎం హోదానే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో మంత్రి పదవిపై కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారు, కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, అధికారంలోకి వస్తే తప్పకుండా నీకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆ నలుగురు ఆఫర్ చేశారు. అందులో కీలకమైన వ్యక్తులు ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇక సునీల్ కనుగోలుతో పాటు అప్పుడున్న మాణిక్యం ఠాకూర్ కూడా అందరూ కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఎవరు కూడా చప్పుడు చేయట్లేదు, హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఎవరెవరో వచ్చి ఈ మధ్యకాలంలో వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మంత్రులు అవుతున్నారు. మరి నాకెందుకు ఇవ్వట్లేదు, ఇదెక్కడే అన్యాయము, మా అన్న పేరు చెప్పి నాకు మంత్రి పదవి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది సరైంది కాదు. అవసరమైతే మునుగోడు ప్రజల కోసం, ఆత్మగౌరవం కోసం మరోసారి ఉప ఎన్నిక కూడా వెళ్ళడానికి సిద్ధమే, రాజీనామా చేయడానికి కూడా, త్యాగం చేయడానికి కూడా సిద్ధమంటూ కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మునుగోడుకు మరోసారి ఉప ఎన్నిక రాబోతుందా, అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా, అసలు రాజీనామా చేస్తే ఏం చెప్పబోతున్నాడు, చేయాల్సిన అవసరమే ఉంది అంటే ఒక రకంగా అధిష్టానాన్ని ఇటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, నాకు మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ఎన్నికల్లోకి వెళ్తున్నానని కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారతాడా లేదా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే సందర్భంలో సొంత అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ అధిష్టానము అలాగే కాంగ్రెస్ పెద్దలు మా తమ్ముడికి ఇచ్చిన హామీ ఏంటో నాకైతే తెలియదు, ఇప్పుడున్న నా పరిస్థితుల్లో నేను మా తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించే పరిస్థితుల్లో నేను లేను, సీఎం రేవంత్ రెడ్డో లేకపోతే కాంగ్రెస్ పెద్దల చేతిలో ఉంది తప్ప, హైకమాండ్ చేతిలో ఉంది తప్ప నా చేతిలో లేదనేది కూడా ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు. దీంతో ఆయన కూడా మా అన్నకే సంబంధం లేదు, ఇది మేము మాట్లాడుకున్న వ్యవహారం అని కూడా ఆయన చెప్పారు. ఇది ఇట్లా ఉంటే డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు. సో తాజాగా డీకే శివకుమార్తో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పర్సనల్గా భేటీ అయ్యారు. సో ఈ భేటీ కారణంగా ఏం జరిగింది, ఎలాంటి అంశాలైన దృష్టికి తీసుకొచ్చాడు, అసలు అధిష్టాన హామీలు, ఇక చాలా అంశాలు కూడా ఏమేమి మాట్లాడారు అనేది దానిపైన కూడా తీవ్రమైన డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండి అలాగే గతంలో ఎన్నికల సమయం కంటే ముందే మునుగోడు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి ఆ తర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మునుగోడు నుండి కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి తీరైతే మాత్రం పార్టీలో మాత్రం ఒక తలనొప్పిగా మారిపోయింది.
ఆయన ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏమేమి మాట్లాడతారు, ఎవరెవరిని టార్గెట్ చేస్తారు అనే విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పటికే సీఎంను నేరుగా వరుసగా ఆరోపణలు చేస్తున్నారు, డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు, సూచనల పేరుతో ఏకంగా వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఏం పోస్ట్ పెడతాడు, ఏం మాట్లాడతారు, అసలు ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనే చర్చ అయితే మాత్రం ఇటు పార్టీలో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఒకవైపు నేను పదవికి త్యాగం చేయడానికి సిద్ధమైన చేసిన వ్యాఖ్యలు అయితేంది, మరోవైపు నాకు హామీ ఇచ్చి నాకు మోసం చేస్తున్నారు, మంత్రి పదవిని దూరం చేస్తున్నారు అంటూ ఆయన చేస్తున్న మాటలు అయితేంది. ఇలా వరుసగా ఒక్కొక్క మాటలు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమేం చేశానో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయన నేరుగా చాలా స్పష్టంగా దూకుడుగా మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎవరైతుంది చూసారు కదా, నేను ఎవరినైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. అసలు నాకు గతంలోనే కేసీఆర్ నాకు ఆఫర్ ఇచ్చారు, బీఆర్ఎస్లో పోతే మంత్రి పదవి వస్తేనే ఆఫర్ ఇచ్చినా కానీ నేను తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో ఉన్నాను, అలాంటి నాకు అన్యాయం జరుగుతుంది అనేది ఆయన ఒపీనియన్. ఇలా మొత్తానికైతే మాత్రం మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం మొత్తంగా సంచలనంగా మారిపోతున్నారు. అటు రాజీనామా అస్త్రాన్ని అయితే ప్రయోగించారు. మరి ఈ అస్త్రం అనేది కేవలం బెదిరింపేనా, లేకపోతే ఇది నిజరూపం మరోసారి రాజీనామా చేసి ఒక ఉప ఎన్నిక క్రియేట్ చేసే అవకాశమైనా కనిపిస్తుందా, స్వతంత్రంగా పోటీ చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీలో చేరబోతున్నాడా అని చాలా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయినట్టయితే తెలుస్తుంది. ఇక అన్న కూడా ఏం చేయలేని పరిస్థితి. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని అన్న పూజలు చేస్తుంటే 10 ఏళ్ళు సీఎంగా ఎలా ఉంటావని కామెంట్ చేస్తావు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఎవరో ఇట్లా ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరిపోదు, అధిష్టానం ఒకటి ఉంటుంది, అదొక పార్టీ నిర్ణయం తీసుకుంటే తప్ప ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని సామ్రాజ్యంలాగా క్రియేట్ చేసుకుంటా అంటే మాత్రం కుదరదు అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇలా మొత్తానికైతే మాత్రం పార్టీలో చర్చనీయాంశం అవుతుంది, సంచలనంగా మారిపోతుంది. రాజగోపాల్ రెడ్డి తీరు ఏం చేయబోతున్నాడు, అసలు వ్యూహం ఏంటి అనే దానిపైన చర్చ జరుగుతుంది. మరి చూడాలి, మరి దీనికి కాలమే సమానం చెప్తుంది. మరి మంత్రి పదవి ఇవ్వని క్రమంలో ఆయన రాజీ పడతాడా, లేకపోతే తన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంటుందా అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా ఆయన చేసిన కామెంట్లు, ఆయన తీరు పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అలాగే మునుగోడుకు అవసరమైతే ఉప ఎన్నిక రాబోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల సందర్భంలో మీ కామెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి.